అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఏందంటే ఇగ మా బిడ్డ వస్తుందని మటన్ వండినుంటి. బిర్యానీ మా చిన్న మనుమరాలికి ఇష్టమని ఆమెకేసిన. ఎందుకంటే ఇగ మీకు గూడా కొంచెం కొంచెం చూయించుదామని. ఇగ చూడు ఎంత బాగా వచ్చింది చూడు. అది ఏందంటే కొంచెం పైసకి కావాలన్నదైతే అట్లా చేసిన. ఇగ మనకు పైసకి కావాలంటే అట్లనే. ఇగ కొంచెం సూప్ వేసుకొని తెలంగాణ మటన్ కర్రీ. ఇగ అంత బాగుంటదది. ఇగ ఏందంటే మనన్లా కూడా ఉన్నాయి వీడియోలల్లా తెలంగాణ మటన్ కర్రీ అంటే. ఇగ అదో రకంగా ఇగ ఆ టేస్ట్ ఓ లెవెల్ అయింది. ఇగ మా పిల్లలైతే బాగా నచ్చిర్రు. ఇగ మా బిడ్డనైతే వచ్చిందైతే ఇగ ఆమె వచ్చేవరకునే వండాలనుకున్న వండిన. ఇగ బిర్యానీ కూడా చేసిన. బిర్యానీ మస్తు కుదిరింది మమ్మీ అని తేజ అన్నది. ఇగ నాకు బాగా సంతోషం. మనం చేసినోళ్ళకు వాళ్ళు మంచిగుందంటే అదే సంతోషం. ఇగ అన్ని పచ్చళ్ళు పెడతాం కదా! పచ్చళ్ళు అక్కడ అట్లున్నాయి చూడు. ఇగ ఆళ్ళ పిల్లలు ఏదన్నా ప్రాన్స్ పచ్చడి పెట్టినా ఇగ మా చిన్న మనమరాలికి ఇష్టమంటే ఇగ ఆమె ప్రాన్స్ పచ్చడి తింటలేదు. ఏది తింటలేదు. ఇగ ఎందుకో ఏమో అన్నం కూడక అంత తింటలేదు. ఇగ బిర్యానీ చేసింది కూడక మంచిగుందమ్మమ్మ అన్నది. ఇగ కొంచెం అని తిన్నది గానీ ఎండాకాలం అంతా అంతే తినుడు. ఇగ అంతా తినరు పిల్లలు. ఇగ ఈ పిల్లలకి ఏందంటే కొంచెము ఎండాకాలం ఫ్రూట్స్ అన్నది, కొంచెము పప్పులన్నది పెట్టాలి. ఇట్లా పైసయి కూడక వాళ్ళకు ఇగ పెడితే తింటలేరు ఇప్పుడు. ఇదైతే పైసీ ఏం చేయలే బిర్యానీ. మామూలుగా చేసిన పెరుగేసి మామూలుగానే చేసిన. మనల్లో ఉన్నది ఇది మాత్రము. నేత్ర ఫుడ్ ఛానల్ ఉంటది. ఇగ ప్రతి బిర్యానీ కూడక ఇదే రకంగా చేసినయి, ఇట్లా చేసినయి మండే అన్నీ ఉన్నాయి. ప్రతిది ఉన్నది. ప్రతిది కూడక మీకు నచ్చేటట్టే చేసిన. ఎందుకంటే మేము తినేటట్టుగా మీరు కూడా తినేటట్టుగానే మేము మీ లెక్కన తింటాము. ఇక అట్లనే తింటాం కాబట్టి అట్లనే మంచిగా ఇక అలా వచ్చినాక వాళ్ళకు ఏందంటే ఆనందం. ఏమేంటి ఇవేంటి ఇవన్నీ బాక్సింగ్ చేస్తుంది మా మనుమరాలు. సో అక్కడ ఏంటంటే తేజ అయితే బాక్సింగ్ ఉంటే ఆమె నేను కొడతా అన్ని చేతులకు పెట్టేసుకొని కొడుతుంది. మటన్ మటన్ నాకు ఇష్టం అని మటన్ అండి వచ్చే వరకు చెప్పాలి టేస్ట్. నేనేనా ఫస్ట్ వైట్ రైస్ కూడా ఉంది వచ్చింది. అన్నం ముద్ద పెట్టి చెప్పేసప్ప ఫ్లేవర్ వస్తుంది కదా. నేను చేపియన్నా కాలుతుందా? ఫ్యాన్ అయ్యన్నా ఫ్యాన్ కాలుతుందట. వచ్చుడుతోనే ఆగమా అన్నం పెట్టుకొని చేస్తున్నా. ఆకలి తిను మటన్ కర్రీ బిర్యానీ. ఎట్లుంది? మంచిగా ఉందా? కారం ఉందా? కారం లేదు, మంచిగా ఉంది. టేస్ట్ సూపర్ ఉంది, బాగుంది. ఎమ్మి నువ్వు తింటే నాకు నోట్లో వాటర్ వస్తున్నాయి. బోను పేపర్ సోపట చూపించు. ఇళ్ళకెళ్ళి ఒకటి తీసుకుంటున్నా. ఒకసారి ఇది చూపెట్టు. కన్నీ వాటర్ పోసుకొని అది చూపెట్టు. అది ఏదని అయ్యో మాయమైపోయిందా? మాయమైపోతుంది. అది గురుగు వస్తుంది అన్నట్టు ఇది. ఓకే వాష్ చేసుకుంటే అయిపోతుంది. సూపర్ ఉందేమి. నేనైతే తినేసినాకనే షూట్ చేసిండ్రు. ఏ ప్లేట్లో లేదని మీరు అనుకోకూడదు. నేను తినేసిన, మొత్తం తినేసిన. ఇక తేజని లేటుగా కూర్చున్నది, లేటుగా తింటుంది. ఇక ఆమె మమ్మీ బిర్యానీ సూపరు, మామూలు సూపర్ లేదు, ఇట్లా మటన్ కర్రీ ఉడక ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ బాగా వచ్చింది.
మమ్మీ బాగా కుదిరింది అనుకుంటే ఆమె సంతోషంగా చెప్తుంది. మా మనమరాలు కూడా మంచిగా అయింది మా అమ్మమ్మ, మంచిగా చేసినావు, చూడు మంచిగా ఉందని మా చిన్న మనమరాలు చూడు ఎట్లా చెప్తుంది. ఇక వాళ్ళు వచ్చినాక కొంచెము నా అమ్మమ్మ ఫుడ్ తినాలని ఇష్టం. ఇక ఇంట్లో ఏవేవి ఉంటాయి అవి వాడాలని ఇష్టం ఉంటుంది వాళ్ళకు కొద్దిగా. ఏంటంటే వాకింగ్ది ఆమె ఎప్పుడెప్పుడు వచ్చినప్పుడు నడుస్తుంది. ఇక వచ్చినాక వెంటనే ఆమె స్టార్ట్ చేసుకొని నడుస్తుంది. ఇక స్పీడ్ పెట్టేసుకుంది. అయితే ఒక్కసారి స్పీడ్ అంటే మామూలు ఒత్తలేదు ఆమె. ఒత్తినాక అమ్మమ్మ నేను గిడ ఒత్తినా అని చెప్తుంది. పిల్లలకు కూడా అట్లా అప్పచెప్పకుండ్రి, ఎందుకంటే అట్లా స్పీడ్గా వెళ్ళిపోతే కూడా పరిశాన్ అవుతుంది. ఇక ఆమె సైడ్లకు లేవడ్డది ఆమె హుషారుతనంతో. అట్లా హుషారు ఉంటేనే పిల్లలు మంచిగా మొద్దుగానైతే ఉండద్దు. ఇక ప్రతిదీ కూడా మీకు మంచి థింకింగ్ రావాలని చెప్తా. అప్పుడు మంచిగా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే చెప్తా. ఇక మా మన్మరాలు ఏంటంటే సోపు పట్టుకొని వచ్చింది. వాళ్ళు ఏంటంటే రెస్టారెంట్కు మేము ఇక్కడికి వచ్చే ముందు ఒకరోజు ముందు పోయిరట. పోతే రెస్టారెంట్లో సోపు తీసుకున్నారు, సోపు చూపిస్తున్నారు. ఇక అదే సోపు నాకు పట్టుకొచ్చారు. అట్లా చిన్న చిన్న ఆనందం అట్లా పిల్లలు పట్టుకొస్తారు. ఏ అమ్మమ్మకి కావాలని, మనకు మనమరాళ్ళకి కావాలని మనం ఆలోచిస్తాం. ఇక ప్రతి ఒక్కటి ఉడక మీరు ఏది ఆలోచించినా ఉడక. ఇప్పుడైతే పొరలాగా వచ్చింది కదా, పైకి అది తీసేస్తారంట. చెకప్కి వెళ్తున్నాం, సర్జరీ చేస్తారు, రేపు చేస్తారు కదా. ఈరోజు ఓన్లీ చెకప్ టెస్ట్లో చెకప్స్. మా అమ్మ వస్తలేదు, మా అక్క, నేను, మా బావ ముగ్గురం వెళ్తున్నాం. ఈరోజు చెకప్లే కదా, రేపు సర్జరీ అంటే వస్తుంది కావచ్చు రేపు. మమ్మీ లేదనుకుంటారు వాళ్ళు. పిల్లలు చూసుకుంటుంది మమ్మీ. తిన్నాము, తిని స్టార్ట్ అయినాము. నేను వచ్చేవరకే వంట చేసేసిండు మమ్మీ, వంట చేసేసింది. తిన్నాము, వచ్చేసినాం. ఇక తినేసి హాస్పిటల్కి వెళ్ళాక మళ్ళీ చూపెడతాం. మా పెద్ద బిడ్డ వచ్చింది కదా, ఇక ఆమెకు కొంచెము కన్నుది ప్రాబ్లం అన్నారు. ఇక అక్కడ నిజామాబాద్లో చూయించుకుంటే ఇక అది కొంచెము కన్నుకు ఇట్లా పొరలు వచ్చింది అని అన్నారు. ఆ పొర తీసేయాలని చెప్పిండ్రు. ఇక అంటే ఇక అక్కడ నిజామాబాద్లో అన్నారని ఇక్కడ మెయిన్ బ్రాంచ్ ఉన్నదని ఇక్కడికైతే వచ్చింది హైదరాబాద్కు. హైదరాబాద్లో చేయించుకుంటాను. ఇక మా చిన్న బిడ్డ ఉన్నాయి, తేజ ఉన్ని, పెద్ద అమ్మాయి ఇద్దరు, అనుష ఇద్దరు, మా అల్లుడు వీళ్ళు పోయినరు. ఇక పోయాను నేనైతే పిల్లలను తీసుకొని ఏం వెళ్ళాలి, ఎండలు బాగున్నాయి, ఇంట్లోనే ఉంచుకొని ఉన్నా. ఇక వాళ్ళు వచ్చారు అప్పుడే మళ్ళీ ప్రయాణం, ఇక్కడ ప్రయాణం అక్కడ ప్రయాణం అన్నట్టు అయిపోతుంది. ఇక హాస్పిటల్కి అయితే అర్జెంటుగా రమ్మంట. అది ఇక అక్కడ ముందైతే చెప్పుంచారు కదా, వాళ్ళు ఫోన్ చేసిర్రు. ఫోన్ చేస్తే వెళ్ళిండ్రు. వెళ్ళి ఇక వాళ్ళు చూయించుకుంటే కొంచెము వచ్చింది, ఇట్లా ఏమో చూద్దామని అంటారట. ఇక చేయించేదాకా నమ్మకం లేదు. చేస్తామని అన్నారు కానీ ఇక పోయి అయితే వచ్చిర్రు. ఇక అది అక్కడ ప్రాసెస్ అయితే చేసిర్రు, వచ్చిర్రు. ఇక వచ్చి ఇక ఏంటంటే వాళ్ళు పిలిచినప్పుడు వెళ్దాం అన్నట్టుగా. అది ఎందుకు వచ్చిందో వస్తుందట అట్లా. ఇక ప్రతి ఒక్కళ్ళకి వస్తుందట కానీ కొందరికి వస్తే తగ్గిపోతుందట, కొందరికేమో తీసేయన్నట. ఇక అది ఏం తెలియదు మనకు. ఇక అది తీసేస్తారంటే తీసేపిస్తాము, ఇక తీసేయాలంటే అదే పోతుందంటే వదిలేస్తాము. ఇక తేజ నువ్వు పోరా, ఇక పిల్లల్ని చూసుకుంటా నేను అని చెప్పిన. ఇక ఏంటి ప్రయాణం అంటే మనకు ఎండాకాలము భయమవుతుంది ప్రయాణం చేయాలంటే. ఈ జాగ్రత్త చెయ్యాలి ప్రయాణం చేసేటప్పుడు. వేడి అన్నది మనకు బయట హీట్ ఎట్లున్నదంటే ఓ లెవెల్ ఉన్నది. ఇక పిల్లల్ని అయితే పరిశాన్ చేయొద్దు. ఇక వాళ్ళు వచ్చిర్రు, నిజామాబాద్ నుంచి ప్రయాణం చేసి వచ్చిర్రు, మళ్ళీ అటు ఇటు పట్టుకొని ఏం తిరుగుడు, మీరు పోయిరండి అంటే వాళ్ళు ముగ్గురు పోయినరు. మా అల్లుడిని, మా పెద్ద బిడ్డే తేజ ఇక పోయినరు. ఇక కారు బుక్ చేసుకొని వెళ్ళిపోయినరు. వెళ్ళిపోయి ఇక చూయించుకొని వచ్చిర్రు. చేద్దామని అన్నారట. ఇక ఏ సంగతి మళ్ళీ ఫోన్ చేస్తామన్నారు. ఫోన్ ఇక చేయలే. ఇంకా ఇక ఏంటంటే ఏదన్నా ప్రాబ్లం వస్తుంది అనుకో, చేసేది ఏదైనా కానీ చేసేది చేపించుకునేది ఏది కూడా బాగా ఇంట్రెస్ట్. ఆరోగ్యం విషయంలో మాత్రం మనకు ఏంటంటే బాగా ఆలోచించి మనము ఫాస్ట్గా వేసుకునేది చూడాలి. అది చేయించాలంటే మాత్రం ఏదే కానీ ప్రతిది కూడా ప్రాబ్లం అన్నది తీసేసుకున్నాకనే ఫ్రీ కావాలి. ఇక ప్రాబ్లం అది పోతేనే నాకు టెన్షన్ పోతుందని నేను ఇక కానీ అని అలా పోదామన్నా మళ్ళీ రమ్మని అంటే చూద్దామనంటే ఓ టైంలో అది అంత పెద్దగా ఏం లేదని చెప్పినట. ఇప్పుడైతే చెకప్ చేస్తుర్రు, రక్త పరీక్ష అవి ఇవి చేస్తుర్రు. అవి టేస్ట్ అయితే చేస్తే వాళ్ళకి ఏర్పడుతుంది కదా. టేస్ట్లు చేసినాక చెప్తామని అన్నారు. ఇక టేస్ట్లు అయితే చేసిరట. ఇక వచ్చింది ఇంటికి.
వచ్చినాక ఇక ఏ సంగతి చెప్తే వెళ్తామని ఇక వెయిట్ చేస్తుండ్రు. ఇక మా బిడ్డనైతే ఇక సెలవులు ఉన్నాయి కదా పిల్లలకు, ఎట్లయినా సెలవులలో ఇక్కడికి వస్తా కదా రెస్ట్ తీసుకుంటా మమ్మీ అని అన్నది. ఇక రెస్ట్ తీసుకుందువు, ఇక ఇది చేయించుకుంటే అయిపోతుంది బిడ్డ అని నేను అన్నా. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఎవరైనా కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం మా బాగా ఫాస్ట్గా ఆలోచించుకొని ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. అది ఇక మళ్ళీ తర్వాత విషయం. ఇక మనము దాన్ని వేటు మన తర్వాత అని అనుకోవద్దు. ఏది కూడా దాన్ని ఇక మనము అది చేసుకుంటే అన్నట్టు వదిలేయద్దు. ఏదైనా పని మనకి ఇంట్లో పని అంటే అది విషయం వేరే. ఇక అట్లా ఆరోగ్యం విషయంలో మాత్రం కంటిదైనా ఆరోగ్యమైనా అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధలు. ఇక ఎందుకంటే ఇక అది మనం అట్లా కొన్ని మిస్ అయినవి కూడా ఉంటుంది. మనము కొన్ని ఆలోచించకుండా దాన్ని చూయించుకుంటూ అవుతాయి అని అన్నవి కూడా బాధలు అవుతాయి. ఇక ఇట్లా నేను చూసిన కాబట్టి నేను తొందరగా పోయి చేయించుకునే చూడు బిడ్డ అని అంటే ఇక వాళ్ళైతే ఇక చూయించుకుంటారు. చూయించుకొని వచ్చినాక ఇక మమ్మీ ఇట్లా అలా చెప్తామన్నారు అని అన్నది. ఇక అంటే సరే అయితే బిడ్డ వాళ్ళు పిలిచినప్పుడే నువ్వు ఉదయం చేస్తా అంటే చెయ్యని వాళ్ళకి తెలిసి ఉంటుంది, డాక్టర్లకు తెలిసి ఉంటుంది. డాక్టర్లు చేస్తామంటే మాత్రం చేయించుకోద్ది. ఇక అలా అబ్బాయి గుడక మాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు. ఇక అబ్బాయి గుడక నువ్వు బిర్యానీ చేస్తే మీ మమ్మీది బాగా ఇష్టం, నాకు వంటలు బాగా ఇష్టం అంటే బిర్యానీ తీసుకొని వెళ్ళిరు అక్కడికి కొంచెం. ఇక ఏంటంటే ఇక అట్లా ఇష్టపడుతుండ్రు. నేను ఫుడ్ ఛానల్లో వేస్తున్నా కానీ నేత్ర ఫుడ్ ఛానల్లో చేస్తున్నా కానీ చాలామంది నీ ఫుడ్ కావాలనుకుంటున్నాం, మీ ఫుడ్ తినాలనుకుంటున్నాం, మీ ఫుడ్ కోరిక ఉన్నదని అంటుర్రు. ఇక అట్లా ఇష్టపడుతుండ్రు. ఇక చూస్తేనే టెంప్ట్ అవుతుర్రు. ఇక టెంప్ట్ అవుతుర్రు కాబట్టి ఇక నేను ఏం అట్లా చేసుకునేది చూడుర్రు కానీ నేను ఎక్కడ అందిస్తాను, మీరు చేసుకొని తింటేనే సంతోషం. ఏదో అక్కడికి వెళ్తుండ్రు కాబట్టి నేను పంపించగలిగినాను. నేను ఆమె వచ్చిందని బిర్యానీ చేస్తే ఇక నేను అట్లా ఎవరికి మనం పంపించలేం కదా. చూసుకొని చేసుకోండి. కారాలు మాత్రం ఇప్పుడు సీజన్ కదా మంచిది పట్టించుకుంటే ఇక మనకు వంటలు కూడా మంచిగా అయితే పట్టించుకున్నా నేను కారం మీకు కళ్ళ చూపిస్తా కానీ నేను పట్టించుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుకున్నా. ఇప్పుడు ఇక అది ఏంటంటే సంవత్సరం దాకా అయినా కానీ పోయిన సంవత్సరం ఇప్పుడు పట్టించుకున్నట్టున్నది. అట్లా పట్టించుకోండి, అట్లా వేయండి. ఏది కూడా మనము సీజన్కి తగ్గట్టు చేసుకుంటేనే, సీజన్ తగ్గట్టు మనం తీసుకుంటేనే మన దినుసులైనా చూపి. అయ్యో ఎక్స్ప్రెషన్ చూపెట్టు, ఎట్లా పెట్టు. అయ్యయ్యో దేవుడా. మా నక్షత్ర చూడు, ఆమె కరాట చేస్తుంది, ప్రతిదీ చేస్తుంది. అక్కడ యోగాలు చెప్పిస్తారట ఆమెకు. ఆ కోచ్కు పంపించిండ్రు. కోచ్ అట్లా చెప్తాడు మమ్మీ అని, అమ్మమ్మ అని చెప్తుంది. ఇక అట్లా నువ్వేమేం చేస్తావు చెయ్యు అమ్మ అంటే చేస్తుంది. అట్లా ఆమెకి తోటి ఎంతోమందికి చెప్పిస్తుందట. ఆమెకు ఒక కోచ్ లాగా నేను ఇట్లా చేయిస్తామమ్మ వాళ్ళకు గుడక. నాకు ఈమె ఫాస్ట్ ఉన్నది కాబట్టి ఆ కోచ్ గుడికి ఈమెకు చెప్పిస్తాడట. అట్లా చెప్పమంటారట. ఆమెతో 10 మందిలో వాడు చేయిస్తారట. ఇక అట్లా చెప్తుంది. ఇక అక్కడ పోతారు కదా, మా బిడ్డ కూడా పోతుంది కదా, చూస్తుంది కదా, మంచిగా చేస్తుంది మమ్మీ అని అంటుంది. అట్లా చేస్తుంది. పిల్లలకు గుడక ఎక్కడంటే అక్కడ మలిగేటట్టు గుడక ఎంత బాగా చేస్తుంది చూడు. అట్లా పిల్లలకు ఏది కానీ బాడీ గురించి ఆలోచించుర్రి. అట్లా చేస్తుంది. ఎంత బాగా చేస్తుందో నాకైతే బాగా సంతోషం అనిపించింది. ఆమె అంత యాక్టివ్నెస్గా చేస్తుందంటే ఇక అట్లా మన బాడీ అన్నది కొందరిది పిల్లలకు అట్లా తిరగాలంటే కూడా తిరగది. ఎట్లా అంటే ఒక బాల్ లాగా దుంకుతుంది. ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే. అంత మంచిగా ఆమె యాక్టివ్నెస్ అయింది, బాగా యాక్టివ్నెస్ ఫాస్ట్ అయింది. మైండ్ కూడా బాగా ఫాస్ట్ అయింది. ముందు కొంచెం డల్ ఉంటుండే. ఆమె ఏది ఆలోచించినా కానీ ఇట్లా ఆలోచిస్తుంది, ఇట్లా ఫాస్ట్గా ఆలోచిస్తుంది. బాగా నచ్చింది అవసరం. ఆ కాలు ఆమె పేస్కు దాటిపోతుంది. అది మీరు చూస్తారు కదా, చూడండి ఎంత బాగా చేస్తుంది. ఇక అమ్మమ్మని ఇట్లా చేస్తుందంటే చేయమ్మా అని అక్కడ కూర్చున్నా నేను. మీకు కనబడతలేను కానీ ఇక ఆమెనే తీస్తుంది తేజ. ఆమె ఎంత మంచిగా చేస్తుంది చూడు. పిల్లలు కూడక అట్లా పంపించాలని నేను సూచిస్తున్నా. ఎందుకంటే ఆమె చేస్తుందని కాదు, ప్రతి పిల్లలు కూడక ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉన్నది అని.
ఇక ఆమె అయితే అట్లా ఫాస్ట్ అంటే ప్రతిదీ కూడా ఫాస్టే. ఇక మా మనమరాళ్ళ దగ్గర అల్లర్లు మాత్రము ఏం గొడవలు ఇట్లా పెట్టుకోరు. ఇద్దరు ప్రేమగా ఉంటారు. ఇక అట్లా అక్క చెల్లెలు అంటే అట్లా ప్రేమగా ఉండేది చూడాలి. వాళ్ళు ఒకళ్ళకు ఇడిచిపెట్టి ఒకళ్ళు ఉండరు. అట్లా మంచిగా ఉంటారు. అయితే వాళ్ళకి చైల్డ్ ఇప్పుడే కటింగ్ ఏర్పడుతుంది. చేయించడానికి వెళ్తున్నాం. ఏం చేస్తావు మరి? చేయించుకుంటావా మరి? చేయించుకుంటుందా? ఇక చేతి అయితే ఎయిర్ కట్ చేపిస్తామని అంటే చేయించుకోదో డౌట్ అనిపించింది. అట్లా జబ్బల మీద ఎంటికలు వాడితే వేడి అవుతుంది, ఇట్లా పిల్లలు చిరాకు ఉంటారని తీసుకొని వెళ్ళాం. తేజ నేను తీసుకొని వెళ్ళాం. ఇక ఆమె చేయించుకుంటా అన్నది, చేయించుకోదని అనుకున్నాం మేము. ఏమో చేయించుకోదో జుట్టు అంటే ఇష్టం అని అన్నట్టు అనిపించింది. ఇక ఆమె నేను చేయించుకుంటా అమ్మమ్మ అన్నది. ఇక తీసుకొని వెళ్ళాం. ఆమె వాళ్ళకి ఇష్టం ఉంటేనే మనం ఏంటంటే మనం బలవంతంగా తీసుకుపోయి చేయించాలి. మేము అడిగినాం, చేయించుకుంటావా అని అడిగినాం. ఆమెకు ఎయిర్ కట్ చేయించుకుంటావా అని అంటే చేయించుకుంటామమ్మ అన్నది. ఇక మా చిన్న మనమరాలు కూడా అట్లా ఆమె ఆలోచిస్తుంది. మేము అన్న విషయం కూడా ఆలోచిస్తుంది, బాగా ఆలోచిస్తుంది. అల్లరి అన్నది అసలు ఉండదు ఆమెది. ఎంత బాగానో ఇక వాళ్ళు ఎంత ముద్దుగానో నాకు అది బాగా నచ్చుతుంది. ఇక వాళ్ళు మన శరీరం మీదకి వెళ్ళి చూస్తారు, మన ముఖాలు ఎట్లుంటాయి, ఏముంటుంది. ఇట్లా మనం కొంచెం డల్ ఉన్నా కానీ వాళ్ళు డల్ అవుతారు. అట్లా ఉంటుంది. ఇక కొందరు పిల్లలు అల్లరు ఇక పిల్లలతో అయితే తట్టుకోలేము. ఇక పిల్లలు అట్లా ఫాస్ట్గా మనము ఏంటంటే ఉండేది చూడాలి. పిల్లల్ని మన గురించి కూడా పిల్లలు ఆలోచించేటట్టుగా అనిపించాలి. ఇక ఇట్లా ఆమెను తీసుకొని పోతే చేయించుకుందాక కూడా డౌట్ అనిపించింది. చేయించుకుంది ఆమె కూర్చుండి మంచిగా చేయించుకుంది. మంచిగా ఏంటంటే ఇట్లా పట్టరు, ఏడుస్తారు, చేస్తారు. ఆ చేసేటైనా కూడా ఎంత సంతోషంగా మాట్లాడిండో. ఎందుకంటే ఇక ఆయనకి హిందీ వస్తుంది. హిందీలో మాట్లాడితే ఉడికి ఈమె అర్థం చేసుకుంటుంది. ఆమె ఎట్లా పట్టమంటే అట్లా పట్టింది. ఇక మేము ఆమెను ఏమి ఇది చేయలే. ఇక మేము ఉండైతే పట్టుకొని వెళ్ళేవాళ్ళే. ఇక మామూలుగా అట్లా నిలుచున్నా నేను. ఇక ఆమెనే పెద్ద మనిషి వాళ్ళు కూర్చుండి అట్లా పట్టించుకొని అట్లా కూర్చుండు, అట్లా మా ఏరు అన్నది క్లీనింగ్ చేయించుకున్నాడు. అంత మంచిగా చేసుకుని అట్లా చేసేది పిల్లల కూడక వాళ్ళకు ఇష్టమైనట్టుగానే మనం చేసుకుంటూ పోవాలి. వాళ్ళకి నచ్చకపోతే కూడక మనం తీసుకుపోయి కూర్చొని పెట్టామనుకో వాళ్ళు ఇక చిరాకు పడతారు, వాళ్ళు ఏడుస్తారు, ఇబ్బంది చేస్తారు. అట్లాంటప్పుడు వదిలేసేయాలి. ఇక వాళ్ళకు ఏంటంటే వాళ్ళకి తెలియదు అని అంటాం. తెలియదు, కరెక్టే తెలియదు. కానీ ఎందుకంటే పిల్లలు ఎట్లున్నారు ఏమున్నారని ఆ పిల్లలకి ఇష్టం లేని మాత్రం చేయకుండ్రి. ఆమె కూర్చున్నదాగో ఇక కూర్చుండి ఇక ఎంటికలు పోతాయని కూడా అనుకుంటలేదు. ఇక కొద్దిగా ఎంటికలు కట్ చేసినాక ఎంటికలు చేతిలో పట్టుకుని పెట్టింది. ఇక పెడితే ఇక మేము ఇక పడే అంటే పడేసింది. అప్పుడు ఇక అట్లా ఆమె ఎంటికలు పోతున్నాయి అన్నట్టుగా అట్లా అనుకుంది. అట్లా అనుకుని అట్లా పట్టుకుందో ఎట్లనో తెలియదు. కానీ ఇక తర్వాత అంటే పడేసింది. ఇక ఆమె ఎంటికలు ఆమెకి ఇష్టం ఉన్నట్టున్నది. కానీ ఆమెకు చిరాకు వస్తుంది కదా, అట్లా చిరాకు ఉంటుంది కదా అని చేపించుకుంటుందని అనిపించింది. ఆమె చూడు ఎంత ముద్దుగా కూర్చున్నది, ముద్దు గుమ్మోలే. ఇక అట్లా కూర్చుండి అట్లా చేయించుకున్నాడు. నేను బట్టి అట్లా నిల్చుండే. కానీ ఆమె అయితే మెడలు నొస్తున్నాయారా అని అడిగిన. నొస్తలేవు అమ్మమ్మ అంటుంది, నవ్వుతుంది. ఇక అట్లా ఇష్టంగా పిల్లలు అట్లా మనం ఏదన్నా ఈ ఆమె నవ్వుతుంది. ఇక ఎట్లా నవ్వుతుందో ఈమె కూడా ఇక కొంచెము ఏంటంటే మైండ్ ఫ్రెష్ అవుతుంది. వాళ్ళకి వాష్ చేపియాలి ఎప్పుడెప్పుడు కూడా. ఇక మనకు వీలైనప్పుడు ఇక ఆమె ఎప్పుడు చేయించుకోలేదు, ఇప్పుడే ఫస్ట్. ఇక నక్షత్రం మాత్రం ఎందుకంటే ఎంటికలు వాష్ చేయించుకోబిడ్డ మంచిగా క్లీన్గా చేయించుకున్నట్టు ఉంటుంది, కొంచెం ఫ్రెష్ అవుతుంది. అంటే ఇక ఆమె నిద్రపోయినట్టు చేస్తుంది. అట్లా చేస్తుంటే ఎంత బాగా చేసిందో ఆ అమ్మాయి, మంచిగా చేసింది. అట్లా క్లీనింగ్ చేయిండ్రు. కానీ ఆమెకి ఎంటికలు కట్ చేసుకోవడం ఇష్టం లేదు. అయినా కానీ కొంచెం కట్ చేయించినాము. ఎందుకంటే లాస్ట్కు కొద్దిగా ఎక్కలు తక్కువలు ఉంటే కట్ చేయించుకున్నాం. ఇక ఎందుకంటే ఆమెకి ఇష్టం ఉంటేనే అనుకున్నాం. ఇక ఆమెకి ఇష్టం ఉండే కూర్చుంది, కట్ చేయించుకుంది. ఆమె నవ్వుతుంది సంతోషంగా. ఆమె నిద్రపోయినట్టే పోతుంది. ఇక అట్లా పిల్లలకు కూడా అప్పుడప్పుడు కొంచెం ఫ్రెష్ చేయించాలి నెత్తి. ఏంటంటే కొందరికి ఇప్పుడు ఈ రోజులలో పెయిన్లు ఉంటలేవు, కానీ పెయిన్లు ఉన్న వాళ్ళు అయితే ఫ్రెష్ చేయించుకోవాలి. అట్లా ఇక వాళ్ళు అది ఏం పెడతారేమో కానీ క్లీనింగ్ అయితే మంచిగా అవుతుంది. ఇక ఎంటికలు మాత్రం ఇక ఆమె మెరిసినట్టు అయినాయి. ఆమె ఎంటికలు మంచిగా ఉంటాయి, ఒత్తుగా ఉంటాయి, ఇట్లా దగ్గరకు ఉంటాయి. ఇక అందులో ఈమెకైతే పలుసగా ఉంటాయి. ఇక అంతా ఉంటుంది. ఇక ఈమెకు జర ఇక మెడల మీద ఆగకుండా ఇట్లా చేయమంటే చేసిండ్రు. ఇక నాకైతే ఆమె కటింగ్ నచ్చింది. ఈమెనైతే ఇక మామూలుగా ఉంటుంది ఏది, కానీ మామూలు ఉన్నా కూడా ఆమె అందంగా ఉంటుంది. ఈమె ఉడక అందంగానే అనిపిస్తుంది. ఈమె అందము, ఆమెకి అందం. ఇక మనమరాళ్ళు అంటే అందమే కదా. ఇక అట్లా బాగా నచ్చుతుంది. ఇక ఎందుకంటే ఇక చేయించుకుంటారా నాతో ఉంటారు వాళ్ళు. కొందరు ఉండరు, ఇట్లా అట్లా అని చెప్తారు.
ఇక ఏంటంటే ఈ మాటలన్నీ నచ్చుతాయి అనుకుంటా, ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటా. వీడియో అన్నది మీకు హెల్ప్ అవుతుందనే నేను పెడుతున్నా. ప్రతిదీ కూడక మన మా పిల్లలు ఏంటంటే మా పిల్లల గురించి నేను ఎట్లా ఆలోచించడం, మీ పిల్లల గురించి కూడా ఆలోచిస్తారని చెప్తున్నా. ఎందుకంటే ఇది గొప్పగా అని అనుకోకుండ్రి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి. ఇప్పుడైతే మా మనమరాలు డ్యాన్స్ చేస్తుంది. నక్షత్ర, చైత్ర ఇద్దరు చేస్తారు డ్యాన్సు. ఇక అట్లా వాళ్ళు ఇష్టం ఉన్న డ్యాన్సులు చేస్తారు. వాళ్ళు డ్యాన్సులు ఇక టీవీ పెట్టుకుంటారు, చూస్తారు డ్యాన్సు. ఇక వాళ్ళకి ఏంటంటే సెలవులల్లా ఇట్లా డ్యాన్స్ చేస్తుంటే నేను చూస్తున్నా అక్కడ. ఇక ఎంత బాగా చేస్తుంది చూడు చైతు. ఎందుకంటే మా చిన్న మనమరాలు ఈమె ఎట్లా చేస్తుంది చూడుర్రి. ఇక మీరు చూస్తారనే నేను పెడుతున్నా. ఎందుకంటే నా దగ్గరికి వచ్చిర్రు కాబట్టి ప్రతిదీ ఉడకలది మీకు షేర్ చేస్తా. ఎందుకంటే మీ మనమరాలది చూయించు అని కూడా చెప్తారు మీరు అప్పుడప్పుడు. ఇక ఎందుకంటే ఇక వాళ్ళు ఏది ఉడక ఏదని గుడక డ్యాన్సులలో అయినా ప్రతి దాంట్లో అయినా యాక్టివ్గా ఉంటారు కాబట్టి బాగా నచ్చుతుంది వాళ్ళను. ఏంటంటే పిల్లలు మొద్దు మాత్రం ఉండద్దు, డల్గా ఉండద్దు, ఫాస్ట్గా ఉండదు చూడాలి. ఆమె డ్యాన్స్ చూడు ఎట్లా చేస్తుంది చూడు. ఆమె డ్యాన్సు ఏంటంటే ఆమె చేసిందే, డ్యాన్స్ నేర్పించింది కాదు, ఏం కాదు, ఎంత బాగా చేస్తుంది చూడు. అట్లా దుంకుడైనా కానీ వాళ్ళకి ఎక్సర్సైజ్ అవుతుంది అట్లా దుంకుతుంటే. ఇక మంచిగా అయితే చేస్తుంది, మంచిగా డ్యాన్సులను అయితే ఫాస్ట్. ఏంటంటే ఈమె డ్యాన్స్ ఉన్నది ఈమె జీన్సులనే ఉన్నది. కొంత జీన్స్ ఏర్పాటు చేసుకొని ఇక పిల్లలకు డ్యాన్స్కి పంపించేది చూడాలి. ఇటువంటి మా చైతు నువ్వు అయితే డ్యాన్స్కి పంపిస్తాము, కొంచెం పెద్దగా అయినాక పంపిస్తాము. డ్యాన్స్ చేస్తుంది. ఇక బంగారు తల్లి కదా చేస్తుంది. ఎందుకంటే ప్రతి మనమరాలైనా బంగారు తల్లి అనుకుంటాం. మీరు కూడా అనుకుంటారు మీ మనమరాలను. ఇక ఎందుకంటే వాళ్ళు సెలవులలో వస్తారు, సంవత్సరానికి ఒకసారి వస్తారు. వచ్చి కొంచెం అల్లరి చేస్తుంటే కూడా నాకు ముద్దుగా అవుతుంది. అది అల్లరే ముద్దు అల్లరు. ఇక అది ఏంటంటే ఎట్లా అంగుతుంది చూడు, ఎట్లా చేస్తుంది చూడు, ఎంత బాగా చేస్తుంది చూడు, ఎట్లా చేస్తుంది చూడు, అంత బాగా చేస్తుంది చూడు. ఇక మా నక్షత్ర గుడికి చేస్తుంది, అంత బాగా చేస్తుంది. మా పెద్ద మనమరాలు తీస్తుంది, మా చిన్న మనమరాలు చేస్తుంది. నేనైతే చూస్తున్నా, ఇక మీరు కూడా చూస్తారు అంతే. ఇక ఏంటంటే ప్రతిదీ ఉడక వాళ్ళది షేర్ చేస్తా. ప్రతిదీ ఉడక వాళ్ళ మూమెంట్ అన్నది ఎట్లా చేస్తుండ్రు, నన్ను ఎట్లా ఆడిస్తుండ్రు, ఈ సెలవులలో వచ్చి నన్ను అల్లరి ఎంత చేస్తుండ్రు, ఎట్లుంటుండ్రు. అల్లరి చేసేటోళ్ళు మనమరాళ్ళు కాదు, ఏడ్చే మనమరాళ్ళు కాదు వీళ్ళు. ఎంత ప్రతి పిల్లలు ఉడికి ఇట్లుంటే నాకు సంతోషం. ఇంట్లో ఉయ్యాల కట్టు అంటారు, ఇది కట్టంటారు. ఏంటంటే అప్పటి రోజులలో దూలాలకు కడుతురు ఉయ్యాలలు. ఇప్పుడైతే ఇంట్లోనే కట్టి అట్లా కడుతున్నా. మా మనమరాలు నవ్విస్తుంది నన్ను, నేను మాట్లాడుతుంటే కొడుక మీరు కూడా నవ్వుతారు అనుకుంటున్నా. ఇక అట్లా దుంకుతుంది, ఎట్లా దింపుతుంది చూడు. ఇక వాళ్ళు క్యారమ్ బోర్డ్ ఆడుతుండ్రు అలా పప్ప ఉన్ని అలా. ఇక ఏంటంటే వాళ్ళ పప్ప, నక్షత్ర, చైత్ర ముగ్గురు కలిసి క్యారమ్ ఆడుతుండ్రు పొద్దున్నైతే. ఇక అట్లా క్యారమ్ ఆడంగా తీసింది కొద్దిగా అలా పప్పతో ఆడంగా. అట్లా ఇక ప్రతిది కూడా తల్లితోటి అట్లా షేర్ చేసుకొని అట్లా ఎంజాయ్మెంట్ ఉంటే కూడా సంతోషమే. నవ్వుతున్నావు ఎందుకమ్మా, నవ్వకు. ఇగో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా కదా నవ్వుతుంది. మీకు ఏంటంటే వాళ్ళ ఆట అలా ఆడుతుండ్రు చూడు. పైసలు పెట్టి ఆడదామని చేతి అంటది. ఇట్లా రకరకాలు అంటారు వాళ్ళు. ఇక ఏంటంటే ఇక మా పెద్ద మనమరాలు ఇక మిర్చిలు అయితే వేసిన. ఇక అట్లా కొంచెము వాళ్ళకు ఇక పొద్దున కావాలి టిఫిన్ అని మిర్చిలు వేసిన. ఇక వాళ్ళు పొద్దున తింటారో ఎప్పుడు తింటారో కానీ నేనైతే వేసిన. ఇక వేస్తే ఇక వాళ్ళు మంచిగా ఉన్నాయి అమ్మమ్మ అని కూడా చెప్పింది నక్షత్ర, చైత్ర. ఇక వాళ్ళు బాగా ఇష్టపడి తిన్నారు. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. ఎందుకని నచ్చితే ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా, ఈ వీడియో నచ్చితే అనుకుంటున్నా. ఇక ప్రతిదీ ఉడక మీకు షేర్ చేసుకోవాలని బాగా ఇష్టం ఉంటుంది నాకు, ప్రతి మూమెంట్ ఉడక.